హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా? కేవలం 30 రోజుల్లోనే ఇంట్లోనే ఉంటూ మనము ఇంట్లోకి మనకు ఖర్చులకు డబ్బులిస్తూ ఉంటారు కదా! వాటితోనే మనం సేవింగ్ చేసుకుంటూ 30 రోజులలో మనీ సేవ్ చేసుకుంటూ 30 గ్రామ్స్ వెండిని ఎలా కొనాలి అంటే ఎలా సేవ్ చేసుకోవచ్చనేది 30 డేస్ ఛాలెంజ్ లాగా నేనైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే కానీ మీరు ఒకసారి ఫుల్‌గా వీడియో అనేది చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే. అలాగే వెండి, గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా మనం ఇంట్లోనే ఉంటూ మనకు ఇంట్లోకిచ్చిన అమౌంట్‌లో నుంచే మనం ఎలా సేవింగ్ చేసుకోవాలనేది నా ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్‌లోకెళ్ళి ఒకసారి చూడండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక వీడియో చూడాలనుకుంటున్నారు అంటే గనక మీరు సేవింగ్ చేయాలి అని మీకంటూ ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటేనే కదా మీరు ఈ వీడియో ఓపెన్ చేసి చూసేది. కాబట్టి మీరు సేవింగ్స్ చేయాలని అనుకుంటున్నారు. అంతేకానీ మీకు ఎవరో వచ్చి మీరు డబ్బులు వేస్ట్ ఖర్చు పెడుతున్నారు. మీరు ఇక్కడ వేస్ట్ చేస్తున్నారు. మీరు సేవింగ్ చేసుకోండి. మీరు గోల్డ్ కొనండి. లేకపోతే సిల్వర్ కొనండి. లేకపోతే మీరు డబ్బులనేది వేస్ట్ చేస్తున్నారని మనకెవ్వరు చెప్పరండి. ఇంకా మన నుంచి ఒక రూపాయి తీసుకోవాలని అనుకుంటారు. కానీ మీరు సేవింగ్ చేసుకోండి. మీరు మిగిలించుకొని మంచిగా ఉండండి. మీకు రేపొద్దున అవసరాలకు ఉపయోగపడుతుందని మనకంటూ ఎవరు చెప్పరు. ఎవరో వచ్చి మీకు సేవింగ్ చేయాలని చెప్పరు కదా! కాబట్టి మనకై మనమే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మీకు ప్రతి నెల ఒక టార్గెట్ పెట్టుకోండి. మీరు గోల్డే కొనాలని రూల్ ఏం లేదు గదా! అలాగే మీరు సిల్వర్ గూడా కొనాలని ఏం లేదు. కానీ రేట్ అనేది పెరుగుతూ ఉంటది కదా! మీకు అవసరమైతే కొనండి. లేకపోతే మీరు ప్రతి నెల ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ 30 డేస్ ఛాలెంజ్ తీసుకొని మనీ అయినా సేవ్ చేసుకోండి. ఎంత అనేది మీకు మీ దగ్గర ఎంత అమౌంట్ మీకు ఖర్చులకు ఉంటుంది. మీరు ఒకవేళ జాబ్ చేస్తోళ్ళైనా కూడా మీకు ప్రతి నెల ఒక అమౌంట్ అనేది ఉంటుంది కదా! ఆ అమౌంట్‌లోంచి మీరు ఎంత సేవ్ చేయగలరనేది మీకు ఒక ఐడియా రావాలి. కావాలంటే మీరు మీ ఖర్చులను, మీ అవసరాలన్నీ ఒక బుక్ మీద మెన్షన్ చేసుకోవాలి. అలా మెన్షన్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది. దాంట్లోంచి మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడైతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు 30 డేస్‌లో 30 గ్రామ్స్ సిల్వర్ ఎలా కొనాలనేది నేనైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. ఇప్పుడు 10 గ్రామ్స్ వచ్చేసి 1400 అలాగే 1500 లోపు ఉంటుంది. ఇక 10 గ్రామ్స్ వచ్చేసి 1400, 1500 మధ్యలో ఉందండి. మనమైతే 1500 రౌండ్ ఫిగర్ లాగా లెక్కేసి చెప్తాను. ఇక 30 డేస్ ఉంది కదా! ఈ 30 డేస్‌లో మీరు 30 గ్రామ్స్ కొనుక్కోవాలి. అంటే మీకు దగ్గర దగ్గర 5000 అయితే అమౌంట్ అయితే కావాల్సొస్తుంది. ఒకవేళ రేటు పెరిగినా అప్పటికి రౌండ్ ఫిగర్ 5000 అయితే లెక్కేసుకుందాము. ఇక ఈ 30 డేస్‌లో అంటే 1 మంత్ కదా! ఈ 1 మంత్‌లో మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే అంటే మీకు ఇంట్లోకి ఇచ్చే డబ్బులతోనేనండి. మీరు ఒక వస్తువు ఏదైనా కొనాలి అంటే మీరు చాలా ఎక్కువగా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మనం సేవింగ్స్ మొదలు పెడుతున్నాం కాబట్టి ఏది అవసరమో మీకు ఇది అవసరమైతే కంపల్సరీ తీసుకోండి. అంతే అంటే అత్యవసరం ఇంక ఇది లేకపోతే మన దగ్గర ఇంక పని చెయ్యదు. అంటే మనకు చాలా ఇంపార్టెంట్ అంటే తీసుకోవాలి. అంతేగాని చిన్న చిన్నవి మనకు టెంప్ట్ అయిపోయి అలా తీసుకోకూడదు. దాని ద్వారా అమౌంట్ మీకు ఇప్పుడు సిల్వర్ కాబట్టి మీకు రూ. 100 కాదండి. రూ. 10 వేస్ట్ ఖర్చు పెట్టినా కూడా మీరు సేవింగ్స్ అనేది చేయలేరు. కాబట్టి ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా సేవింగ్ చేసుకుంటే మీరు సిల్వర్‌ని ఈజీగా కొనగలరు. అలాగే మీకు మీ ఖర్చులకు మీకు ఇంట్లోకి ఎంత ఇస్తాననేది మీకు ఐడియా ఉంటుంది గదా! ఆ అమౌంట్ మీరు ప్రతి నెల ఒక అమౌంట్ ఇస్తారు మీకు ఇంట్లో ఖర్చులకు మెయింటైన్ చేయమని. ఆ అమౌంటు నెల చివరికొచ్చాకలా ఓకే. మనం మొత్తం కరెక్ట్‌గా యూజ్ చేసినాము. మనకి ఇంట్లోకి ఎంత ఇచ్చారో అంతా కరెక్ట్‌గా అయిపోయింది. సరిపోయింది. మనం ఎక్కడ గూడా మనం ఎక్స్‌ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలా చేస్తే మీరు సేవింగ్స్ అనేది చేయలేరండి. ఎందుకంటే మీకు ఇంట్లోకి ఎంత అమౌంట్ ఇచ్చారో ఆ అమౌంట్ కరెక్ట్‌గా అంటే ఒక మాక్సిమం 5000 పెట్టుకుందామండి. ఆ 5000 కరెక్ట్‌గా నెల చివరికి వచ్చాక కరెక్ట్‌గా అయిపోయింది. ఒక్క రూపాయి కూడా మనం ఎక్స్‌ట్రా పెట్టాల్సిన అవసరం లేదని అలా ఫీల్ అవ్వకూడదు ఎప్పటికి కూడా. మనం ఇచ్చిన 5000లో కనీసం ఒక 500 అయినా మనం సేవింగ్ చేసే విధంగా మన మైండ్ సెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని వచ్చిన దాంట్లో మనం ఎక్స్‌ట్రా మనం పెట్టకుండా ఎంత ఇంపార్టెంటో అలాగే మనకిచ్చిన దాంట్లో నుంచి మనం ఒక 500 అయినా సేవింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలా ఉంటే మన సేవింగ్స్ అనేది ఈజీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. మనకి దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంతా ఖర్చు చేయడం కాకుండా కొంచెం సేవింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ 30 రోజులు సేవింగ్స్ అయినా, లేకపోతే 50 అయినా, 100 అయినా, 1 ఇయర్ అంటే 365 డేస్
సేవింగ్స్ అయినా గానీ, ఏ సేవింగ్స్ అయినా మీకంటూ ఒక టార్గెట్ పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ఈ 30 డేస్‌లో 30 గ్రామ్స్ అని పెట్టారు గదా! అలా మీకంటూ లేకపోతే ఈ 30 డేస్‌లో నేను ఇంత అమౌంట్ సేవింగ్ చేయాలి. లేకపోతే ఈ 30 డేస్‌లో నేను ఇది కొనాలి. దీనికి నేను డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఇది ఇంత అవుతుందని మీకు ఒక టార్గెట్ అనేది ఉండాలండి. మనిషి ఒక సక్సెస్ కావాలి అంటే మనీ విషయంలోనే కాదు ఏదైనా గాని మనకు సక్సెస్ కావాలి అంటే ఒక టార్గెట్ ఉండాలి. దానికి మన స్టెప్స్ అనేది ఇవన్నీ. అంతే. మనకు టార్గెట్ లేకుండా ఓన్లీ 30 గ్రామ్సే గదా! తీసుకుందాం ఒకటేసారి పోయి తీసుకొచ్చుకుందాం ఎంత 5000 గదా! అని అనుకోవద్దు. ఎందుకంటే మనము మనకి ఇంట్లోకి ఇచ్చిన ఖర్చులతో మనం సేవింగ్ చేసుకొని కొంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా వేరండి. నేను ఈ సెప్టెంబర్ మంత్‌లో ఎంత సేవ్ చేసి సిల్వర్ కొన్నా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను. నేను ప్రతి నెల అనేది సేవింగ్ చేసుకుంటూ నేను ఇంత అని కాదండి. ఎంతైనా గానీ గోల్డ్ అనేది ఇప్పట్లో మనం కొనలేం గదా! ఇక సిల్వర్ మీదనే పెట్టాలి. కాబట్టి నేను సిల్వర్‌నైతే ఎంత కొన్నా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. నేను యూజ్ చేసే టిప్సేనండి మీకన్నీ చెప్తాను. ఎందుకంటే మీకు కూడా ఏమైనా యూజ్‌ఫుల్ అవుతుందేమోనని అంతే. ఇక్కడ నేను ఏదైనా మిస్టేక్ చేసి చెప్తే గనక మీరు నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ అనేది పెట్టుకోవాలన్నాను గదా! అలాగే మనము చే చే మనం చేసే సేవింగ్స్ పైన ఎంతో కొంత వడ్డీ అనేది కంపల్సరీ రావాలి గదా! ఇప్పుడు మనము మనీ ఈ 30 డేస్‌లో మీరు ఒక 30,000 ఈ 30 డేస్‌లో మీరు ఒక 5,000 సేవింగ్ చేశారే అనుకోండి. ఆ 5,000 మీ దగ్గర అట్లే పెట్టుకొనుంటే ఏమొస్తుంది చెప్పండి? ఎన్ని నెలలైనా అది అట్లాగే ఉంటుంది. అలా కాకుండా దాన్ని సిల్వర్ మీద లేకపోతే గోల్డ్ మీదనో ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. మనకు ఇంట్రెస్ట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒకవేళ మీరు బయటికి ఇచ్చిన 5,000కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పండి? వాళ్ళు మళ్ళీ ఇస్తారో ఇయ్యరో చాలా భయం. అలా కాకుండా ఇలా గోల్డ్ మీద, సిల్వర్ మీద పెట్టారనుకోండి. రోజు రోజుకి ఎంత రేటు పెరుగుతుందో నేను చెప్పక్కర్లేదు. చాలా రేటే పెరుగుతుంది గదా! మనకి ఈజీగా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి. మనం దాచే ప్రతి రూపాయికి మనకు అంటే మనం సేవ్ చేసే ప్రతి రూపాయికు మనకు ఇంట్రెస్ట్ కంపల్సరీ రావాలి. వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. అంతేగాని 10,000 దాచిపెట్టినాం, 20,000 దాచిపెట్టామని ఇంట్లోనే పెట్టుకుంటే మనకు మన సేవింగ్ చేసి కూడా వేస్ట్ అండి. అలా కాకుండా వీటిపైన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకంటూ వడ్డీ అనేది వస్తుంది. ఇక ఈ 30 డేస్‌లో మనం 30 గ్రామ్స్ ఎలా సేవ్ చేసుకోవాలో ఇక చెప్తానండి. ఈ 30 డేస్‌లో మనం 30 గ్రామ్స్ సేవింగ్ చేయాలి గదా! 30 గ్రామ్స్ అంటే 4,500 అవుతుంది. నేను రౌండ్ ఫిగర్ 5,000 అయితే వేశాను. ఇక మనం ఫస్ట్ అయితే వీక్లీ సేవింగ్స్ నుంచి మొదలు పెడదామండి. వీక్లీ సేవింగ్స్ అంటే వారంలో ఒక రోజు ఏదో ఒక రోజు ఒక అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోవాలి. 30 డేస్ ఉంది గదా! అంటే 4 వారాలు. ఈ 4 వారాలలో వారంలో ఒక రోజు ఒక రూ. 100 సేవింగ్ చేయాలి. అంటే వారంలో మీరు ఫ్రైడే ఎయండి, మండే ఎయండి ఏదో ఒక రోజు మీకంటూ ఒక రోజు ఉంటుంది గదా! సెంటిమెంటు లేకపోతే మీరు వెయ్యాలనుకునేది ఒక హుండీలో పెట్టుకొని అలాగే ఒక బుక్ కూడా మెయింటైన్ చేయండి. ఇలా రాసుకోండి వారం సేవింగ్సు అలా. ఇప్పుడు నేను ఏ విధంగా చెప్తున్నానో అవన్నీ రాసుకొని టిక్ చేసుకుంటూ ఉండండి వేసినదంతా. మీకు కూడా చాలా అంటే నేను నెక్స్ట్ వీక్ కంపల్సరీ ఎయ్యాలి. లేకపోతే నెక్స్ట్ మంత్ కంపల్సరీ ఎయ్యాలని మీకు ఒక ఐడియా వస్తుంది అంతే. ఇలా వారంలో ఒకరోజు ఒక రూ. 100 సేవ్ చేయండి. అంటే 4 వారాలు ఉంటాయి. అంటే రూ. 400 అవుతుంది. ఇక నెక్స్ట్ 10 డేస్ అంటే 10 రోజులకు ఒక్కసారి. ఇప్పుడు 30 డేస్ ఉంది గదా! 10 డేస్‌కి ఒకసారి ఒక రూ. 500 వేయడానికి ట్రై చేయండి. 500 ఇంటూ 3 అంటే 30 డేస్ అంటే 3 గదా! 500 అంటే రూ. 1,500 అవుతుందండి. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేయగలరు. మీరు ఒకసారి సేవింగ్స్ అనేది మొదలుపెడితే మీకే ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఇక ప్రతిరోజు ఒక రూ. 50 అనేది సేవింగ్ చేయండి. ఇవన్నీ బుక్‌లో చేసుకోండి. డే 1 నుంచి డే 30 వరకు మొత్తం రాసుకొని టిక్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ డే వెయ్యాలి ఎలాగైనా మనకు ప్రతిరోజు ఖర్చుల నుంచి తగ్గించుకొని వెయ్యాలని మీకే అనిపిస్తూ ఉంటుంది. ఇక రూ. 50 కదా! 30 రోజులకొచ్చేసి రూ. 1,500 అవుతుంది. ఇక ఇంట్లోకి మీకంటూ అంటే మీరు మీకంటూ ఒక రూ. 1000, 500 ఇచ్చింటారు కదా! ఆ ఖర్చులకు. ఆ ఇంట్లో నుంచి అలాగే మీరు కొన్ని సేవింగ్స్ చేసుకొని ఒక రూ. 1000 అనేది పక్కన పెట్టుకోండి. మొత్తం వచ్చేసి 4,400 అవుతుంది. ఇది 3,400 అవుతుంది. అలాగే రూ. 1000 వచ్చి 4,400 అవుతుందండి. దీని నుంచి మనం 13 గ్రామ్స్ అయితే కొనొచ్చు. ఇక లేదు ఇంకా ఎగస్ట్రా పడుతుందంటే ఒక 600 అనేది మీరు ఎగస్ట్రా అనేది సేవింగ్ చేసుకోండి. లేదంటే మీ హస్బెండ్ నుంచి అప్పటికప్పుడు అడిగైనా తీసుకొనైనా 5,000 అనేది అమౌంట్ అయితే అవుతుంది. ఇది ఎగస్ట్రా అండి. 600 అనేది అప్పటికి మనకు రేట్ పెరిగితే ఇది మనం ఇంకా సేవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనం సేవింగ్ చేస్తున్నాము, వెండి తీసుకుంటున్నాం పిల్లల కోసం అని అంటే ఈజీగా 600 అనేది ఇప్పించుకోవచ్చండి. దాని ద్వారా మీరు 30 డేస్‌లో 30 గ్రామ్స్ అనేది తీసుకోవచ్చు.
ఒకవేళ 30 గ్రామ్స్ తీసుకోలేకపోయినా 20 గ్రామ్స్ అయితే తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమం 30 గ్రామ్స్ వచ్చేస్తుందండి. 4400 అంటే ఈజీగా 30 గ్రామ్స్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ రేట్ ఎక్కువగా అయినా కూడా 600 ఎక్స్ట్రా వేసుకోవాలని మీరు 30 గ్రామ్స్ చేసుకోవచ్చండి. మీరు సేవింగ్ చేసుకోవాలండి. సేవింగ్ చేసుకోవడం మొదలుపెట్టాలి. మనకు ప్రతి ఒక్కరు వచ్చి మీరు డబ్బులు వేస్ట్ ఖర్చు పెడుతున్నారు, మీరు సేవింగ్ చేసుకోవాలని ఎవ్వరు చెప్పరు కదా! మన అవసరాలకు రేపొద్దున మనకు ఏదైనా అత్యవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి వెండి అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక 30 డేస్ ఛాలెంజ్ అనేది మీరు టార్గెట్ పెట్టుకొని తీసుకోండి. తీసుకొని దాంట్లో నుంచి నేను 30 గ్రామ్స్ చెప్పాను. మీరు ఎక్కువ తీసుకోవచ్చు, లేకపోతే 20 గ్రామ్స్ తక్కువ తీసుకున్నా పర్లేదండి. కానీ సేవింగ్స్ అనేది మొదలుపెట్టండి. నేను చెప్పిన ప్రకారం అయితే మీరు సేవింగ్ చేసి ఈజీగా 30 గ్రామ్స్ అనేది తీసుకోవచ్చండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.